కిందటి వారం మీకు చెప్పాను. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి బైబిల్ ప్రకారంగా? యవ్వన కాలం వద్దు. రిఫరెన్స్ చెప్పండి. ఆడవాళ్ళు ఒకరు శ్రీదేవి. మైక్ ఇవ్వు నాయన. కీర్తనల గ్రంథము 127 అధ్యాయము 2-3 వచనములు. ఏమని ఉన్నాయి అందులో? తన ప్రియులు నిద్రించుచుండగా గర్భఫలం దేవుడిచ్చు బహుమానము, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. అది బిడ్డల్ని ఎప్పుడు కనాలి? యవ్వన కాలం. యవ్వన కాలంలో. యవ్వన కాలం ఏ కాలం? ఇప్పుడు చెప్పమ్మా అనిత. 16 సంవత్సరాల నుండి 33. అది 16 ఏళ్ల నుంచి 30. 16 ఎందుకన్నామమ్మా? ఎందుకు 16 నుండి లెక్కించారు? జీవన భార్య స్వీట్ 16 అంటారు కదా. అది ప్రపంచం అంతా జీవితంలో రుచికరమైన కాలం ఏది అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే స్వీట్ 16. అంతేనా? ఎంతవరకు అమ్మా? 33 వరకు అంకుల్. 33 అని ఎందుకన్నారు స్వర్ణ? మీరెవరు చెప్పకండి, అందించకండి. అంటే 16 నుంచి 30, యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాల వరకు బ్రతికారు. వెరీ గుడ్. యేసుక్రీస్తు వారు 33 ఏళ్ళు యవ్వన కాలం. ఆయన యవ్వన కాలం వద్దు బలయ్యాడు. యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు? 33. అదే కాలం. యేసుక్రీస్తు మరణించిన కాలాన్ని ఏమన్నారు? ఆయన యవ్వన కాలం ముందు చనిపోయాడు. వెరీ గుడ్. పిల్లలు ఏ కాలంలో పుట్టాలి? ఎందుకంటే సమాజంలో మనం ముందు డేటింగ్ చేసుకుందాం, మనకు పిల్లలు ఏమొద్దు, కొంతకాలం అనుభవిద్దాం లోకాన్ని, అనుభవించిన తర్వాత మన డేటింగ్ మానేసి పెళ్లి చేసుకొని పిల్లలకి అందాం అని లోకం అనుకుంటుంది. లోకం అనుకునేది అది. మరి అది రైటా? బైబిల్కు విరుద్ధమా? బైబిల్ ఏం చెప్పింది? అనురాధ, మీ పేర్లు గుర్తుండవు. ఏమడిగాను? యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు తాతయ్య. యవ్వన కాలంలో పుడితేనే బలంగా ఉంటారు వారు. యెహోవా కాడిని మోయిట నరునికి మేలు కాబట్టి యవ్వన కాలంలో పిల్లలు పుడితే, యవ్వన కాలంలోనే దేవుని పని చేయటం ముఖ్యం కాబట్టి యవ్వన కాలంలో పిల్లలు పుట్టాలి. యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. అంటే ఆరోగ్యకరమైన పిల్లలు. వాళ్ళెవరో ఆరోగ్యకరమైన పిల్లలు. యవ్వన కాలంలో పుట్టకపోతే మగపిల్లలు, యవ్వన కాలంలో పుట్టకపోతే వేరు. యవ్వన కాలం ముందు పిల్లలు పుట్టకపోతే వయసు మీరిన తర్వాత అంటే 33 సంవత్సరాలు యవ్వన కాలం దాటిన తర్వాత ఒకవేళ వివాహం చేసుకుంటే పుట్టే పిల్లలందరూ కూడా అంటే రోగగ్రస్తులుగాను బలహీనులుగాను పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు అర్థమైందా? 16-33లోగే బిడ్డలు కనాలి. భూమి మీద తల్లిదండ్రులైన వారు పెళ్లి చేసుకున్నవారు 16-33లోగా పెళ్లి చేసుకోవాలి. 16-33లోగా బిడ్డలు కనాలి. అప్పుడే వాళ్ళు బలవంతులుగా పుడతారు. ఆరోగ్యకరమైనటువంటి శరీర బలాన్ని పొందుతారు వారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు బాగోరు. ఎందుకంటే జవసత్వాలు మనుషులకి ఉడిగిపోతుంటాయి. జవసత్వాలు మనుషులకి ఉడిగిపోతాయి. ఉడిగిపోయిన తర్వాత పుట్టే బిడ్డలు ఆరోగ్యవంతులుగా బలవంతులుగా పుట్టరు. అందువలన యవ్వన కాలంలోనే పుట్టాలి వాళ్ళు. వెరీ గుడ్. అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి?
ఎప్పుడు బిడ్డలు కనాలి? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఇమ్మానుయేల్ కూతురు యవన కాలం మందు వివాహం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళ పిల్లలు కాడనేది మోస్తారు. యేసుక్రీస్తు వారు కాడి మోస్తారు, యేసుక్రీస్తు వారా? అంటే దేవుని కాడి యవనస్తులు మోస్తారు అనేసి. యవన కాలం ముందు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పిల్లలు బాగోనంటే యవన కాలం మందు పెళ్ళి అనేది చేసుకోవాలి. వెరీ గుడ్, చాలు కూర్చో. యవన కాలం ముందు బిడ్డలు కంటాం. బైబిల్ ప్రకారంగా యవన కాలం ముందు పెళ్లి చేయాలి. యవన కాలం ముందు పెళ్లి చేయాలి. ఎందుకంటే యవన కాలంలో పుట్టిన బిడ్డలు ఆరోగ్యవంతులు, బలవంతులు అని బైబిల్ చెప్పింది. యవన కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. కనుక యవ్వన కాలం దాటిపోయిన తర్వాత పుట్టిన పిల్లలు కానీ, స్వీట్ 16కు ముందు పుట్టిన పిల్లలు కానీ, చిన్న వయసులో పిల్లలు పుట్టారనుకోండి, మెడికల్గా కూడా అది, వైద్యశాస్త్రం కూడా దాన్ని అంగీకరించదు. ఎందుకంటే చిన్ననాటి వివాహాలు తప్పు, బాల్య వివాహాలు తప్పు. చిన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు.